తెలుగు రాష్ట్రాల్లో ఈసారి భానుడి భగభగలు తప్పేలా లేవు. గత సమ్మర్తో పోలిస్తే ఈసారి ఎండలు కాస్త భిన్నంగా ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈసారి మార్చి మొదటి వారంలోనే పగటిపూట ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదవుతాయని చెబుతున్నారు. గత 125 ఏళ్ల సరాసరి ఉష్ణోగ్రతల గణాంకాలను పరిశీలిస్తే ఈ సమ్మర్ భిన్నంగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని, వృద్ధులు, చిన్నపిల్లలు జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. గత సమ్మర్లతో పోలిస్తే ఈసారి ఎండలు కాస్త భిన్నంగా ఉంటాయంటున్న వాతావరణ శాఖ అధికారి ధర్మరాజ్తో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. తెలుగు రాష్ట్రాల్లో సమ్మర్ సీజన్ మొదలైంది. గత ఏడాదితో పోల్చుకుంటే ఈసారి రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి రానున్న రోజుల్లో పరిస్థితులు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడేందుకు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి ధర్మరాజ్ సార్ చెప్పండి, ఇప్పటికే గడిచిన కొద్ది రోజుల నుంచి కూడా వాతావరణంలో చాలా హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. రానున్న రోజుల్లో పరిస్థితి ఎట్లా ఉంటుంది? ఈసారి సమ్మర్ సీజన్ ఎలా ఉండబోతుంది? మార్చి మొదటి వారంలో ఉన్నాం కాబట్టి దీర్ఘకాలిక సగటున గానీ సరాసరి గనక చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ యొక్క ఎండాకాలంలో ఈ యొక్క చూసుకున్నట్లయితే భూ ఉపరితలం అనేది సాధారణ స్థాయి కంటే కూడా కొంచెం అధికంగా వేడిమి అనేది ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉత్తర తెలంగాణలో చూసుకున్నట్లయితే పగటిపూట ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్నప్పటికీ కూడా రాత్రిపూట అనేది అసౌకర్యమైనటువంటి వాతావరణం అనేది కనిపించే అవకాశం అయితే ఉంది. అలాగే దక్షిణ తెలంగాణలో ఈ యొక్క పగటిపూట ఉష్ణోగ్రతల తీవ్రత అనేది అధికంగా కనిపించే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే ఇంకా చూసుకున్నట్లయితే హైదరాబాద్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు ముఖ్యంగా ఈ యొక్క మధ్య తెలంగాణ భాగంలో కూడా ఈ యొక్క గరిష్ట ఉష్ణోగ్రతల తీవ్రత అనేది స్వల్పంగా పెరిగే సాధారణం కంటే గణనీయంగా పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. 1 నుంచి 2020 వరకు ఒక 124 ఏళ్ల లెక్క ప్రకారం చూసుకుంటే ఈసారి కొంత ఉష్ణోగ్రత తీవ్రత పెరిగే అవకాశం ఉంటుంది కదా, అంటే ఏ విధంగా క్యాల్కులేట్ చేస్తారా ఏంటి? దీర్ఘకాలిక సగటున మనం చూసుకున్నట్లయితే ఈసారి మార్చి నెలలో మనకి 2 నుంచి 3 రోజులు అధికమైనటువంటి ఉష్ణమండల తీవ్రత అనేది కనిపించే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే మార్చ్, ఏప్రిల్, మే అనగానే 90 రోజుల కాల వ్యవధిలో మనకి తెలంగాణకి 5 నుంచి 7 రోజుల వరకు కూడా ఉష్ణమండల తీవ్రత అధికంగా అంటే వడగాల్పులు అనేవి ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ యొక్క మార్చ్ లోనే మనకి 3 రోజుల వరకు మనకి ఈ యొక్క హీట్ వేవ్ కండిషన్స్ అనేవి కనిపించే అవకాశం కూడా కనిపిస్తుంది. తెలంగాణ గానీ, కోస్టల్ ఆంధ్ర గానీ, రాయలసీమ గానీ తీసుకున్నప్పుడు మనకి తెలంగాణ, కోస్టల్ ఆంధ్ర కొంచెం వేడిమి వాతావరణం ఉన్నప్పుడు రాయలసీమ కొంచెం చల్లటి వాతావరణం ఉంటుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే రాయలసీమ, తెలంగాణ ఎక్కువ వేడిమి వాతావరణం ఉంటే కోస్టల్ ఆంధ్ర కొంచెం చల్లటి వాతావరణం అనేది ఉంటుంది. 3 ఒకేసారి వేడి అనేది కనిపించే అవకాశం అయితే ఉండదు. అయితే 2 భాగాలు వేడిమి ఉన్నప్పుడు ఒక భాగం చల్లగా ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది. మార్చి నెలలో ఒక 46 డిగ్రీలు 40 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం కనిపిస్తుందా? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే సాధారణ స్థాయి కంటే 1-2 డిగ్రీలు అధికంగానే మార్చ్ లో మనకి కనిపిస్తూ ఉంటుంది. ఫస్ట్ వారంలో మనం ఉన్నాం కాబట్టి గ్రాడ్యువల్ గా ఇది పుంజుకునే ఈ యొక్క ఎండ తీవ్రత అనేది గ్రాడ్యువల్ గా పుంజుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. రానున్న 3 రోజులు కూడా గ్రాడ్యువల్ గా ఈ యొక్క ఎండ తీవ్రత అనేది అధికంగా అయ్యే అవకాశం అనేది కనిపిస్తుంది. సమ్మర్ సీజన్ ప్రారంభమైనట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. కానీ మార్చి మొదటి వారంలోనే గత ఏడాదితో పోల్చుకుంటే కూడా 38 నుంచి డిగ్రీల ఉష్ణోగ్రతలు క్రమక్రమంగా పెరిగే అవకాశం ఉంది. గత ఏడాది ఏదైతే రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అందుకు భిన్నంగా ఈసారి తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా హైదరాబాద్ లో కూడా భానుడి బగబగలు ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నట్టుగా హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. నవీన్ తో కలిసి కిరణ్, NTV, హైదరాబాద్.